అందరికీ షలోం. ఈరోజు యోసేపు గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఐగుప్తులో రాజుగా పరిపాలన చేయాలన్నా, రాజు తర్వాత ఒక అధికారిగా ఉండాలన్నా మనుషులందరూ మాట్లాడేటువంటి భాషలు అన్నీ కూడా వచ్చి ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే అక్కడ అధికారిగా నియమిస్తారు. కానీ యోసేపుకు అన్ని భాషలు రావు. ఒక హీబ్రూను మాత్రమే ఆయనకి వచ్చిన భాష. మరి ఒక రాత్రిలోనే ఆయన అన్ని భాషలు ఎలా మాట్లాడగలిగాడు, 70 మెట్లు ఎక్కి ఎలా ఫరో దగ్గరికి వెళ్ళాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. యోసేపు ఫరోతో ఆయన కళ గురించి ఈ విధంగా వివరించడం అనేది జరుగుతుంది. ఇదిగో చూడుము, రాబో 7 సంవత్సరములు నీ దేశమంతటా పంటలు సమృద్ధిగా యుండును. దాని తరువాత వచ్చు 7 సంవత్సరములు కరువు వచ్చును. చాలా దుఃఖకరమైన కరువు వచ్చును. ఈ కరువులో సమృద్ధిగా పండు పంటను గూర్చి మరిచిపోవుదురు. ఈ కరువు దేశమందున్న రాజు కన్నా కల ఒకటే. ఎందుకనగా అతి తక్కువ సమయంలో ఇది రావలసి ఉన్నది. ఇది ఎలోహించే స్థిరపరచబడినది. కాబట్టి ఇప్పుడు నేను నీకొక సలహా ఇచ్చుచున్నాను. నీ ప్రాణమును, ఈ దేశ ప్రజలందరి ప్రాణమును ఈ చెడు కరువు నుంచి కాపాడుము. నీవు దేశమంతా వెతికి ఒక మంచి వివేకము గల జ్ఞానవంతుడిని పట్టుకునుము. అతనికి ప్రభుత్వ వ్యవహారములన్నీయూ తెలిసి ఉండవలెను. అతనిని నీవు ఐగుప్తు దేశమంతటిపైన పర్యవేక్షకునిగా నియమించుము. నీవు ఐగుప్తు దేశమంతటిపైన అతనిని నియమించు. అతను క్రింది ఉద్యోగులను నియమించును. వారు సమృద్ధిగా పండు సంవత్సరములలో ధాన్యమును ప్రోగు చేసి దానిని నియమిత ప్రదేశములందు నిల్వ చేయును. వారు ఆహారమును రాబో 7 కరువు సంవత్సరములకు నీకును ఈ దేశ ప్రజలందరిపైన కరువు కలగకుండునట్లు చేయును. అంటే యోసేపు ఇక్కడ ఫరోతో చెప్పడం అనేది జరిగింది. నీకు వచ్చినవి 2 కళలు కాదు, ఒక్క కళే. అది 7 సంవత్సరములు కరువు కాలము. కాబట్టి ఇప్పుడు పండేటువంటి పంట అంతా కూడా మనం జాగ్రత్త చేయాలి. కాబట్టి దాని కొరకు నువ్వు ఒక అధికారిని నియమించు. అతను క్రింది అధికారులను నియమించును. ఆ విధంగా ధాన్యం అంతా కూడా పోగు చేసి దాన్ని నియమిత ప్రదేశముల యందు నిల్వ చేయుదురు అని అక్కడ రాజుకు సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఇది నీవు కన్నిన కలలకు సరి అయిన వివరణ, మరియు ఇది నీ ప్రాణమును, ఈ దేశ ప్రజలందరి ప్రాణములను కాపాడుటకు ఇవ్వబడిన సలహా అని ఇక్కడ ఫరో చెప్పడం అనేది జరిగినది. మరియు రాజు యోసేపునకు ఇలా సమాధానం ఇచ్చాను. నీవు చెప్పిన మాటలు నిజమని ఎవరికి తెలుసు? ఎవరు చెప్పిరి అనగా అతడు రాజుతో ఇట్లనెను, నేను నీకిచ్చిన సలహా మంచిది. నేను చెప్పిన మాటలన్నీ యథార్థములని వాటిని గౌరవించవలసిన గురుతు ఇదే అని చెప్పాడు. అంటే యోసేపు ఈ విధంగా సలహా ఇవ్వడం అనేది జరిగింది. అయితే రాజు, నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మాలి? ఇది నీకు ఎవరు చెప్పారు అని ఆయన అడగడం జరిగింది. అప్పుడు యోసేపు ఈ విధంగా చెప్తున్నాడు, చూడుము, నీ భార్య ఈ దినమున ప్రసవ పీఠము మీద కూర్చునును. ఆమె నీకు ఒక కుమారుని కనెను. నీవు అతనితో ఆనందము పొందెదవు. మరియు నీ బిడ్డ తన తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పుడు నీకు 2 సంవత్సరముల క్రితము పుట్టిన నీ మొదటి కుమారుడు చనిపోవును. నీకు ఈ దినమున పుట్టిన బిడ్డను బట్టి ఓదార్చబడదువు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. యోసేపు రాజుతో మాట్లాడుట పూర్తి చేసిన తర్వాత యోసేపు రాజుకు వంగి నమస్కరించి వెళ్ళిపోయాను. యోసేపు రాజు సన్నిధి నుండి వెళ్ళిన వెంటనే యోసేపు రాజుకు చెప్పిన మాటల గుర్తులు ఆ దినమందే జరుగుట ప్రారంభమాయెను. మరియు రాణి ఒక కుమారుని కనినట్లు రాజు తన కుమారుని గురించి మంచి వర్తమానము వినగా అతడు ఆనందించెను. అప్పుడు ఆ వార్తాహరుడు రాజు సన్నిధి నుండి వెళ్ళగానే రాజభటులు రాజు మొదటి కుమారుడు నేలపై పడి చనిపోవుట చూచిరి. అంటే యోసేపు ముందుగానే చెప్పాడు, నువ్వు చెప్పినటువంటి విషయాలు నిజమా అని ఆయన్ని అడగడం జరిగింది. అయితే ఇవన్నీ నిజమే అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇవి యథార్థమని గుర్తు ఏమిటంటే, నీ భార్య ఒక కుమారుని కంటది. ఆ కన్న వెంటనే నీకు 2 సంవత్సరాలకు ముందు పుట్టినటువంటి కుమారుడు చనిపోతాడని చెప్పాడు. అదే విధంగా ఇక్కడ జరిగింది. రాజు ఇంట గొప్ప ప్రలాపముల శబ్దము కలిగిను. రాజు అప్పుడు, ఏమిటి శబ్దము, ప్రలాపములు నా ఇంట వినబడుచున్నవేమి అనగా రాజుతో వారు, నీ ప్రథమ కుమారుడు చనిపోయేననిరి. అప్పుడు రాజు యోసేపు తనతో చెప్పిన మాటలు యథార్థములని తెలుసుకొనెను. రాజు తన కుమారుని బట్టి ఓదార్చబడెను. యోసేపు ఆ రాజు తనకు పుట్టిన బిడ్డను బట్టి చెప్పినట్లే జరిగెను. రాజు వారితో ఇట్లు చెప్పెను, ఇదిగో, మీరు ఈ హెబ్రూ మనుషుని మాటలు విన్నారు, చూశారు. అతను చెప్పిన గుర్తులన్నీ ఇప్పుడు జరుగుచున్నవి. ఇతడు చెప్పిన మాటలు ఏమీయూ వ్యర్థము కాలేదు. అతను నా కల గూర్చి సరియైన వివరణ ఇచ్చియున్నాడు.
అవి తప్పక నెరవేరును. కాబట్టి ఇప్పుడు మీరు రాబోయే భయంకర కరువు నుండి దేశంను కాపాడుటకు మనమేమి చేయవలెనో ఆలోచించి తెలుసుకొనుడి. అలాంటిదే జరిగినట్లయితే ఎవరి మనసులో వివేకము జ్ఞానముండునో అతనిని నేను ఈ దేశముపై అధికారిగా నియమింతును. మీరు మన దేశమునకు సంభవించు కరువును గూర్చి ఆ హీబ్రూ మనుషుడు చెప్పిన సలహా వినియున్నారు. ఆ హీబ్రూ మనుషుడు చెప్పిన సలహా ప్రకారం గాక ఈ దేశమునకు కరువు నుండి విముక్తి కలగదని నాకు తెలియను. వారంతా రాజుతో హీబ్రూ మనుషుడు చెప్పిన సలహాయే మంచిదని చెప్పిరి. కాబట్టి మా ప్రభు అయిన రాజా, నీ చేతిలో ఈ దేశము మొత్తము ఉన్నది. నీ దృష్టిలో ఏది మంచిదగునో అదియే చేయుమని చెప్పిరి. రాజు ఎవరిని వివేకవంతుడని విజ్ఞానవంతుడని తెలుసుకొనునో, ఎవరి ఆధీనంలో ఈ దేశము కాపాడబడుతుందో, ఎవరు సమర్థుడో అతనిని ఈ దేశము మొత్తము పైన నియమించుము అని వారు చెప్పడం అనేది జరిగింది. అంతటా రాజు అధికారులతో ఇట్లనెను, ఎలోహిం హీబ్రూ మనిషికి తెలిసిన దానిని అతడు చెప్పినప్పటి నుండి అతనంత విజ్ఞానవంతుడు వివేకవంతుడు మరొకరు ఈ దేశము మొత్తములో లేడని ఆలోచించి తిని. మీ దృష్టిలో మంచిదైతే అతనిని ఈ దేశము మొత్తము పైన నియమించుదును. అతడు ఈ దేశమును తన జ్ఞానంతో కాపాడగలడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అధికారులందరూ రాజుతో సమాధానమిస్తూ ఇలా చెప్పిరి, నిశ్చయంగా ఎవరైతే ఐగుప్తును పాలించునో, ఐగుప్తు రాజు తర్వాత రాజుగా నియమించబడతాడో అతడు ఈ భూమి మీదనున్న మనుష్య కుమారుల భాషలన్నీ తెలిసి ఉన్నవాడయి ఉండవలెను. మన న్యాయశాస్త్రములో ఉల్లంఘించని శాసనాలై వ్రాయబడి ఉన్నవి. కాబట్టి మా ప్రభువైన రాజా, ఇదిగో ఈ హెబ్రియు మనుష్యుడు ఒక హిబ్రూ భాషనే మాట్లాడగలడు. కనీసం మన భాష కూడా రాదు. అతడు రాజు తర్వాత రాజుగా ఉండి ఐగుప్తు మొత్తమును ఎలా పరిపాలించగలడు? వారు అతని కోసము పంపమని అతనిని రాజు ముందుకు రప్పించి, మేము నీకు చెప్పిన విషయాలలో నిరూపించుకోమని, తదుపరి నీవు అతనిలో తగిన గుణాలను చూస్తే అలా చేయమని చెప్పిరి. అంటే రాజు ఇక్కడ ఒక మంచి అధికారిని నియమించాలి అన్నప్పుడు మీ దృష్టిలో ఎవరు యోగ్యుడో ఎవరు విజ్ఞానవంతుడో చూసి ఆయన్ని నియమించండి అని ఇక్కడ ఆయనకి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఫరో ఒక జ్ఞానవంతుడు వివేకవంతుడు ఈ హెబ్రూ మనుషుడే నాకు కనిపిస్తున్నాడు, ఆయన్నే ఒక అధికారిగా నేను నియమిస్తానని ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే వారందరూ కూడా రాజుతో ఏమన్నారంటే, ఈ యొక్క ఐగుప్తు దేశంలో రాజుగా పరిపాలన చేయాలన్నా, రాజు తర్వాత రాజుగా నియమించాలన్నా అతడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి మాట్లాడేటువంటి భాషలన్నీ వచ్చిన వాడై ఉండాలి, అలాంటి వారిని నియమించాలని చెప్పి వారి న్యాయశాస్త్రంలో ఉందని వారు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన్ని పిలిపించి ఈ విషయంలో అతన్ని నిరూపించుకోమని చెప్పండి. ఆ తర్వాత ఇవన్నీ గుణాలు ఆయనలో కనిపిస్తే అప్పుడు మీరు చెప్పినట్లు ఆయన్ని నియమించండి అని అక్కడ వారు సలహా ఇవ్వడం రాజుకి జరిగింది. అంతటా రాజు, ఇది రేపు జరుగును, మీరు చెప్పిన మాటలన్నీ బాగున్నవి అని అనగా వారు అందరూ ఆ దినము వచ్చి రాజు ముందు హాజరైరి. ఆ రాత్రి ఎలోహిం శాసనములను అమలుపరిచే దూతను ఒకరిని ఐగుప్తు దేశంలోని యోసేపు నొద్దకు పంపెను. ఎలోహిం దూత యోసేపునకు పైగా నిలువబడి యోసేపు తన యజమాని ఇంట్లో ఖైదు చేయబడి నిద్రించుట చూచెను. యజమాని తన భార్య ప్రకారము యోసేపును తిరిగి ఖైదును చేసెను. దూత అతనిని నిద్ర నుండి లేపెను. యోసేపు లేచి నిలబడెను. అప్పుడు ఎలోహిం దూత అతనికెదురుగా నిలువబడి ఉండెను. ఆ రాత్రి దూత యోసేపుకు మనిషి మాట్లాడు భాషలన్నిటినీ చెప్పి నేర్పించెను. తదుపరి అతనికి యెహోషెఫ్ అని పేరు పెట్టబడెను. అంటే ఆయనకి 3 పేర్లు పెట్టడం అనేది జరిగింది. యోసెఫ్ అంటే పెరుగుదల, తీసుకురావడం లేక దాచడం, అంటే అవమానం. చాలా కాలం పిల్లలు లేక ఆమె బాధపడడం అనేది జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క అవమానాన్ని దాచడం అనే అర్థం వచ్చేటువంటి విధంగా యోసెఫ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ దూత యెహోషెఫ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే యోద్ అనే అక్షరం ఎలోహింకి సంబంధించినటువంటి పేర్లో అక్షరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫరో యోసేఫ్ని వైస్రాయ్గా నియమించిన తర్వాత జఫ్నాత్ పనీచ్ అని పెట్టాడు. అంటే రహస్యాలు స్పష్టం చేసేవాడు అని అర్థం వచ్చే విధంగా ఇక్కడ పేరు మార్చడం అనేది జరిగింది. ఎలోహిం దూత వెళ్ళిపోగా యోసేపు అతని పడకపైకి తిరిగి వచ్చి పడుకొనెను. యోసేపు అతను చూచిన దృశ్యమును బట్టి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఉదయం కాగా రాజు అతని సేవకులను అధికారులను పిలిపించెను. వారు వచ్చి రాజు ముందు కూర్చునిరి. రాజు యోసేపును తీసుకుని రమ్మని ఆదేశించెను. రాజభటులు యోసేపును ఫరో ముందుకు తీసుకుని వచ్చిరి. రాజు ముందుకు వచ్చి సింహాసనమునకు
మెట్లు ఎక్కెను. మరియు యోసేపు రాజుతో సమస్త భాషలు మాట్లాడుతూ మెట్లు ఎక్కెను. రాజు 70వ మెట్టు చేరు వరకు ఉండి ఆ పిదప అతను రాజు ముందు కూర్చుండెను. అప్పుడు రాజు యోసేపు నిమిత్తము గొప్పగా ఆనందపడెను. మరియు రాజు అధికారులందరూ రాజుతో కలిసి యోసేపు రాజుతో మాట్లాడిన భాషలను వినిన తరువాత అత్యానందము పొందిరి. రాజు దృష్టిలోనూ అతని అధికారుల దృష్టిలోనూ ఈ సంగతి మంచిదనిపించినందున వారు యోసేపును రాజు తదుపరి రాజుగా ఐగుప్తు దేశమంతటిపైన నియమించిరి. రాజు యోసేపుతో ఇలా పలికెను, అప్పుడు నీవు ఐగుప్తు దేశమంతటిపైన సలహాదారుడను ఒకనిని నియమించుటకు సలహా ఇవ్వవలెను. అతను తన జ్ఞానముతో ఐగుప్తు దేశమును కరువు నుండి కాపాడును. నీకు ఎలోహిం ఈ విషయములన్నిటినీ తెలియజేసినప్పటి నుండి నీవు పలికిన మాటలను బట్టి నీ అంతటి విజ్ఞానవంతుడు వివేకవంతుడు ఒకడును ఈ దేశము మొత్తంలో లేడు. ఇకపై నీ పేరు యోసేపుగా పిలువబడదు. నీ పేరు జప్నత్ పనేహు అని పెట్టెను. ఈ పేరు హీబ్రూలో జఫేనాత్ పనీచ్ అని ఉంది. నీవు నా తదుపరి రాజువు. నీ మాట ప్రకారమే నా ప్రభుత్వ కార్యములన్నీ జరుగును. నీ మాట ప్రకారమే ఒక మనుష్యుడు బయటకు వెళ్ళుట లోపలికి వచ్చుట జరుగును. నా సేవకులు మరియు అధికారులు నీ చేతి నుండియే ప్రతి నెల జీతము పొందుదురు. ఈ దేశ ప్రజలందరూ నీకు వంగి నమస్కరింపవలెను. ఒక్క సింహాసనము విషయంలో మాత్రమే రాజు నీకంటే గొప్పవాడు. మరియు రాజు తన చేతి ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టెను. మరియు రాజు యోసేపుకు రాజ దుస్తులను ధరింపచేసెను. రాజు తన బంగారు కిరీటమును తీసి యోసేపు తలపై పెట్టెను. తన మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా యోసేపు మెడలో వేసెను. రాజు తన సేవకులను యోసేపును తన 2వ రథముపై ప్రయాణిస్తూ రాజుకెదురుగా వచ్చినట్లు ఆదేశించెను. రాజు తన బలమైన గొప్పవైన గుర్రములపైన యోసేపు స్వారీ చేయుచు ఐగుప్తు దేశంలో వీధుల గుండా తిరుగునట్లు చేసెను. మరియు రాజు తంబురతోనూ వీణలతోనూ ఆడేవారిని వారి ఇతర సంగీత వాద్యములతోనూ యోసేపు నొద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించెను. 1000 తంబురలను, 1000 ఇతర డప్పు వాయిద్యములను, 1000 ఇతర సంగీత వాయిద్యములను యోసేపు వెంట పంపెను. మరియు అతడు 1000 మంది మనుషులు వారి చేతులలో కత్తులతో యోసేపు ముందు సాగుతూ యోసేపు ముందు ఆటలాడిరి. 20,000 మంది రాజు యొక్క గొప్పవారు నడుములు బిగించి నడుముకు చర్మపు దట్టీలను బంగారముతో కప్పిన వాటిని ధరించి యోసేపుకు కుడి ప్రక్కన సాగిరి. ఎడమ ప్రక్కను 20,000 మంది సాగిరి. స్త్రీలు కన్యకులు అందరూ మిద్దెలు ఎక్కి వీధులపై నిలవబడి యోసేపుని చూచి ఆనందపడిరి. అతని అందమైన రూపమును రెప్పవాల్చక చూచియుండిరి. అతనికి ముందును వెనుకను నడిచిన రాజు యొక్క మనుషులు అతను వెళ్ళు మార్గమున సాంబ్రాణి గుగ్గిలపు దూపముతో సమస్త పరిమళముతోనూ వెదజల్లిన సువాసనను కలిగించిరి. మరియు 20 మంది మనుషులు ఈ మాటలు గొప్ప స్వరముతో దేశమంతయు యోసేపు ముందు ప్రకటించిరి. రాజు తనకు 2వ రాజుగా నిర్ణయించిన మనుష్యుని చూచారా? ప్రభుత్వ కార్యములన్నీయు అతనిచే క్రమపరచబడతాయి. అతని ఆదేశాలు ఎవరైనా ఉల్లంఘించినా అతని ముందు నేలకు వంగి నమస్కరించకపోయినా వాడు చచ్చును. అతడు రాజును ధిక్కరించినట్లే. ప్రకటన చేయడము మానిన తర్వాత ఐగుప్తు ప్రజలందరూ యోసేపు ముందు నేలకు వంగిరి. రాజు జీవించునుగాక, రాజు తర్వాత రాజు కూడా జీవించునుగాక అని ఐగుప్తు ప్రజలందరూ ప్రకటన దగ్గరకు వచ్చినప్పుడల్లా మార్గమంతా వంగి నమస్కరించి వారు తంబురతోనూ కొమ్ముల నాదముతోనూ ఆనందించుచు నాట్యము చేసిరి. అంటే ఫరో ఈ యొక్క యోసేపుని ఈ విధంగా గొప్ప చేయడం అనేది జరిగింది. ఆయన తర్వాత ఆయన్ని రాజుగా చేయడం అనేది జరిగింది. ఆయనకి కిరీటం పెట్టి బంగారపు ఉంగరాన్ని, బంగారపు గొలుసుని ఆయనకి వేసి ఆయన్ని రథం మీద ఊరేగిస్తూ తంబురులతోనూ నాట్యంతోనూ ఆయన్ని ఊరేగించడం అనేది జరిగింది. ఇంకా ఈ విధంగా ప్రకటించడం కూడా జరిగింది. ఆయన రాజు తర్వాత రాజు ఆయన చెప్పిన విధంగా ఎవరైనా చేయకపోయినా, ఆయనకి వంగి నమస్కరించకపోయినా రాజుని ధిక్కరించినట్లే వారికి మరణశిక్ష కూడా విధింపబడును అని వారు ప్రకటించడం కూడా జరిగింది. అప్పుడు యోసేపు ఈ విధంగా ఎలోహింకి ప్రార్థించాడు. యోసేపు తన గుర్రము మీద నుండి ఆకాశము వైపు కన్నులు పైకెత్తి పిలిచి ఇలా పలికెను, ఆయన పేదవాడైన నన్ను బురదలో నుండి పైకి లేపెను. ఆయన దారిద్ర్యములోను పెంటకుప్పలలో నుండి నన్ను పైకి ఎత్తెను. సైన్యముల అధిపతి అయిన ఓ ఎలోహిం, నీ యందు నమ్మికయుంచు వారిని
ఆనందింపజేసేదవు అని ఈ విధంగా ప్రార్థించడం అనేది జరిగింది. యోసేపు ఫరో సేవకులతో అతని అధికారులతో ఐగుప్తు దేశమంతా తిరిగిను. వారు ఐగుప్తు దేశములో నున్నవన్నీయు అతనికి చూపిరి. వారు రాజు యొక్క సంపదనంతయు చూపించిరి. రాజు ఓను ప్రధాన యాజకుడైన అహీరాము కుమారుడైన పోతీఫర నొద్దకు పంపి అతని చిన్న కుమార్తె అయిన ఓస్నాతును తీసుకుని ఆమెను యోసేపుకు భార్యగా ఇచ్చెను. ఈ యొక్క ఓస్నాతు అంటే ఈమె ఎవరి కుమార్తె అనేది దీంట్లో వివరంగా లేదు, కానీ దీని గురించి మళ్ళీ తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే యోసేపు ఎవరిని చేసుకున్నాడు అనే వాటి గురించి కూడా మళ్ళీ తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.